ॐ सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। ॐ शान्ति शान्ति शान्तिः। ನಾಲ್ಕುನೂರ ಒಂದರಿಂದ 411. दृष्टिदर्शनदृश्यादि भावशून्यैकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषेऽभिधा कुतः कल्पार्णव इवात्यन्त परिपूर्णैकवस्तुनि निर्विकारे निराकारे निर्विशेषेऽभिधा कुतः तेजसीवतमो यत्र विलीनं भ्रान्तिकारणम् अद्वितीये परे तत्त्वे निर्विशेषेऽभिधा कुतः एकात्मके परे तत्त्वे भेदवार्ता कथं भवेत् सुषुप्तौ सुखमात्रायां भेदः केनावलोकितः न ह्यस्ति विश्वं परतत्त्वबोधात् सदात्मनि ब्रह्मणि निर्विकल्पे कालत्रयेनाप्यहिरीक्षिते गुणे न ह्यम्बुबिन्दुर्मृगतृष्णिकायां मायामात्रमिदं द्वैतम् अद्वैतं परमार्थतः इति ब्रूते श्रुति साक्षात् सुषुप्तावनुभूयते अनन्यत्वमधिष्ठानात् आरोप्यस्य निरीक्षितं पण्डितैरज्जुसर्पादौ विकल्पो भ्रान्तिजीवनः चित्तमूलो विकल्पोऽयं चित्ताभावेन कश्चन अतश्चित्तं समाधेहि प्रत्यग्रूपे परात्मनि किमपि सततबोधं केवलानन्दरूपं निरुपममतिवेलं नित्यमुक्तं निरीहं निरवधिगगनाभं निष्कलं निर्विकल्पं हृदि कलयति विद्वान् ब्रह्मपूर्णं समाधौ प्रकृतिविकृतिशून्यं भावनातीतभावं समरसमसामानं मानसम्बन्धदूरं निगमवचनसिद्धं नित्यमस्मत्प्रसिद्धं हृदि कलयति विद्वान् ब्रह्मपूर्णं समाधौ अजरममरमस्ताभासवस्तुस्वरूपं स्तिमितसलिलराशि प्रख्यमाख्याविहीनं शमितगुणविकारं शाश्वतं शान्तमेकं हृदि कलयति विद्वान् ब्रह्मपूर्णं समाधौ. ఇక్కడ వరకు మనం విచారణ చేసుకున్నాం. వివేక చూడామణిలో నిధిధ్యాసన శ్లోకాల క్రమంలో వాసనాక్షయము మనోనాశము గురించి శ్లోకాలు విచారణ చేస్తూ మనము సంపూర్ణంగా బయటకు పోకుండా మనసుని ఆపగలగడానికి నిర్వికల్ప సమాధి స్థితి అభ్యాసాలు చేసుకోకుండా ఆ పూర్ణమైన బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందలేము. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ప్రత్యయాంతరాలు ఉంటాయి, 4-5 ఎక్కువ ప్రకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఆత్మ ప్రకాశం వైపు మనసు పోదు, కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది. సమాధి స్థితిలో అయితే ప్రత్యయాంతరాలు వేరేది ఇంకోటి ఏమి ఉండదు, కేవలం పరమాత్ముడే ఉంటాడు. అందుకే అలాంటి నిర్వికల్ప సమాధి స్థితిని పొందాలనే ప్రయత్నాలు, దాని మీద మహత్వ బుద్ధి పెంచుకుంటూ ఉండాలి.
అని చెప్పేసి అలాంటి సమాధి స్థితిలోనే నువ్వు పూర్ణమైన బ్రహ్మని తెలుసుకోవడానికి అవకాశం ఉంది అని. అందుకే ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అంతఃకరణాన్ని నిగ్రహము చేసుకొని నీకు వచ్చిన మనుష్య జన్మని వ్యర్థం చేసుకోకని నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. సమాహితాంతఃకరణం స్వరూపే విలోకయాత్మానమఖండ వైభవం విచ్ఛింది బంధం భవగంధగంధిలం యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ. సమాహితాంతఃకరణ స్వరూపే విలోకయాత్మానమఖండ వైభవం విచ్ఛింది బంధం భవగంధగంధిలం యత్నేన పుంస్త్వం సఫలీకురుష్వ. సమాహిత అంతఃకరణ. ఫస్ట్ నీ ఇంద్రియాలను నిగ్రహం చేసుకో. ఊరికే కుల్లా వదిలిపెట్టకు. అవన్నీ బంద్ చేసుకో. బయట ఏమీ లేదు, అంతా వట్టిదే. వట్టి దాని మీద ఎందుకు మనసు పారేసుకుంటావు, టైం వేస్ట్ చేసుకుంటాం. విలోకాయ స్వరూపే విలోకయాత్మానం అఖండ వైభవం. నీ స్వరూపంలోనే అఖండమైన వైభవం ఉంది. అన్ని ఐశ్వర్యాలు నీ స్వరూపంలోనే ఉన్నాయి, నీలోనే ఉన్నాయి. ప్రపంచంలో ఎన్ని ఐశ్వర్యాలు, పెద్ద పెద్ద వస్తువులు, ఇంపార్టెంట్ వస్తువులు, భోగ్య వస్తువులు ఎన్ని ఉన్నా అన్నిటికీ అధిష్టానం నువ్వే అయిండవు. నీ నుంచినే అవన్నీ నిలబడి ఉన్నాయి. నువ్వు లేకపోతే అవి లేనే లేవు. యస్య భాషా సర్వమిదం విభాతి నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని యస్య భాషా ఇదం సర్వం విభాతి అని కఠోపనిషత్తులు. సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆ మెరుపుల్ని అన్నిటికీ కూడా ప్రకాశాన్ని నువ్వే ఇస్తున్నావు. నీ నుంచినే అవి ఒప్పు తీసుకుంటున్నాయి లైట్ని, ప్రకాశాన్ని. అంతటికి నువ్వే ఆధారభూతుడు అయి ఉండవు. నువ్వు లేకపోతే అవి అసలు వాటి అస్తిత్వమే లేదు. కాబట్టి ఆ బయట ఉన్న వస్తువుల మహత్వాన్ని పెంచుకోకు. నీ లోపలే అంత అఖండ వైభవం ఉంది. అలాంటి పూర్ణుడివి నువ్వు, పరమానంద స్వరూపుడివి నువ్వు. అందుకే భవబంధం, ఆ భవం బంధం ఎలాంటిది? భవగంధ గంధిలం. ఈ భవం అంటే కాన మోహం, నేను, అహం, మమ, ఈ రెండు భావాలు ఎక్కడైతే ఉంటాయో అదే సంసారం. అవే మనకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా కానీ అది మనది అని అనుకుంటాము. వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తి మన నుంచి దూరం అయినప్పుడు విపరీతమైన దుఃఖం వస్తుంది. ఆ వ్యక్తి మనకు దూరం అయిపోతాడని ముందుగానే భయంతోనే ఉంటాం. ఉన్నప్పుడు భయంతో అయ్యో ఆ వస్తువు నా నుంచి ఎక్కడ దూరం అయిపోతుంది, లేదా ఆ వ్యక్తి నా నుంచి దూరం అయిపోతాడని భయంతో జీవిస్తుంటాం. పోయినప్పుడు విపరీతమైన దుఃఖం ఉంటుంది. అందుకే అహం మమ భావాలు ఎక్కడున్నప్పటికీ కూడా అక్కడ నుంచి మనకు దుఃఖమే వస్తూ ఉంటుంది. భవగంధ గంధిలం బంధం విచ్చింది. నువ్వు ఇలాంటి బంధాన్ని, సంసార బంధాన్ని అంటే అహం మమ భావాలని చంపుకో. యత్నేనా, ప్రయత్నం చేయాలా, పురుషార్థం చేయాలా. ఎప్పుడైతే మనసు బుద్ధులు ఇరుక్కున్నామో ప్రయత్నము చేసి ఇటువైపు రావాలి, తెంచుకోవాలి. ఆటోమేటిక్గా అదంతగది తొలగిపోయేది కాదది. వదిలిపెట్టేస్తే ఇంద్రియాలను ఇంటూ అటే లాక్కెళ్ళిపోతూ ఉంటుంది సంసారం వైపు. నీ పుంస్త్వం సఫలీకురుష్వ. జంతువునాం నరజన్మ దుర్లభమైన ఈ మనుష్య జన్మ వచ్చినప్పుడు తతో పుంస్త్వం తతో విప్రత అని అలాంటి పురుషత్వాన్ని పొందినావు. ఈ మనుష్య జన్మని నువ్వు సఫలీకురుష్వ, వ్యర్థం చేసుకోకు. పశువులాగానే తిని చచ్చిపోతాయి, తిని పనుకొని చచ్చిపోతాయి. నువ్వు తిని పనుకొని చచ్చిపోతున్నావు. పశువుల కన్నా భిన్నంగా ఒక్క పని కూడా చేయలేదు. అలాగే పశువులాగానే జీవించేసి పశువులాగానే చచ్చిపోతున్నాము. కాబట్టి నువ్వు అలా పశువులాగా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు.
దీనికన్నా ఇంపార్టెంట్ పని ఇంకోటి లేదు. యల్లాభాత్ నా పరో లాభో యత్సుఖాత్ నా పరం సుఖం యద్బోధాత్ నా పరో బోధ తద్బ్రహ్మ ఇతి అవధారయ. ఈ లాభానికన్నా, మన ఆత్మ లాభానికన్నా వేరే లాభం లేదు. మన ఆత్మ సుఖానికన్నా ప్రపంచంలో వేరే సుఖం లేదు. యద్బోధాత్, మన ఆత్మజ్ఞానానికన్నా బయట ఏ శ్రేష్టమైన జ్ఞానం లేదు. తద్బ్రహ్మ అయితే అవధార్య. ఇన్ని ప్రకారాల శ్రేష్టత్వాలు ఉన్నది నీ స్వరూపమే, అది బ్రహ్మ అన్నది నువ్వు తెలుసుకో. బ్రహ్మసూత్రాల్లో ఇట్లా ఆత్మలాభాన్న పరహ కించిదస్తి అని సూత్రం ఉంది. మళ్ళీ దాని తర్వాత ఒకటి కాదు, ఆత్మానం మన్విచ్చ గుహాం ప్రవిష్ట ఇత్యాది వచ్చిన ఏ తద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత, భగవద్గీతలో. ఆత్మానం మన్విచ్చ గుహాం ప్రవిష్టాం అని, దాని తర్వాత ఏ తద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్, దీన్ని తెలుసుకొని నువ్వు బుద్ధిమంతుడు కా. కృతకృత్యశ్చ, కృతకృత్యత ఎప్పుడు వస్తుంది? నేను చేయాల్సిన పనులు చేసేసాను, ఇంకా నేనేమి చేయాల్సిన అవసరం లేదు. ఆ కృతకృత్యత మన స్వరూపంలో నిలబడితే వస్తుంది. అప్పటి వరకు ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో చేయాలి అని పెండింగ్ ఫైల్ లాగా ఉంటుంది జీవితం. ఏదే కానీ మనకు జీవితంలో ఇంకా నేనేదో చేసేది ఉంది, ఎగిరేది ఉంది అని ఉంటే కన్నా ఇంకా నీకు జ్ఞానం కలగలేదు అని. ఆ పెండింగ్ ఫైల్స్ ఏమీ ఉండకూడదు. అయిపోయింది, అంతా చేయాల్సిందంతా చేయకపోయినాను, ఇంకా నా స్వరూపంలో నిలబడ్డం తప్పితే ఇంకేమీ లేదు. నన్ను ఆ స్వరూపం నిలబడితే ఆ కృతకృత్యత వస్తుంది. ఎనఫ్, ఇంకా శాస్త్రం శ్రవణం కూడా వినాల్సిన అవసరం లేదు అని ఆ స్టేజ్కి పోవాలి. అలం వృత్తి రావాలి. ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇంకా చాలా అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ ప్రపంచంలో నాకు ఏమీ అవసరం లేదు, నేను చేయాల్సిన పని ఒక్క కర్తవ్యం లేదు. ఎందుకంటే బయట వస్తువులు లేనే లేవు, ఏమి నిజమైన వస్తువులు లేనే లేవు. అనవసరంగా ఇంకేం పని చేసేది ఉంటుంది? ఎంత పని చేసినా మూర్ఖత్వమే అవుతుంది. లేని ప్రపంచంలో చాలా బిజీ అయిపోవడం, నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. నువ్వు పెద్ద మూర్ఖుడివే, శతమూర్ఖుడివే. శాస్త్రం విమూఢాహ అంటుంది. పిహెచ్డి, మూర్ఖత్వంలో నువ్వు పిహెచ్డి పొందిన మూర్ఖుడు, మహా మూర్ఖుడివే నువ్వు అని. ఆ వస్తువు ఫస్ట్ డిసైడే చేయలేదు నువ్వు. ఎవరన్నా ఇప్పుడు ఎడారిలో కనిపించే నీళ్ళకి 10,000 కోట్లు ఖర్చు చేసి పైపుల ఫ్యాక్టరీకి పోయి ఆర్డర్ ఇచ్చి పైపులు తయారు చేసి అవన్నీ తీసుకొని పోయి ఫిట్టింగ్ చేస్తే కానీ అవన్నీ ఏమంటారు? మూర్ఖుడా. ఫస్ట్ అవి నీళ్ళు ఉన్నాయో లేదో సరిగ్గా పరీక్షించు. అనవసరంగా చెమటలు మంగిస్తున్నావు. రజోగుణము తమో గుణములో వాళ్ళు ఊరికే కూర్చోలేరు, ఇంకూరు ఊరికే కూర్చుంటూ ఊరికే చూసుకోలేరు. అసూయ బుద్ధి కూడా ఉంటుంది. వాళ్ళు పరిగెత్తిస్తూ ఉంటారు. మంచి ఎండల్లో చెప్పులు లేకుండా ఇసుకలో నడిస్తే ఎంతగా నొప్పి ఉంటుందో మిగతా వాళ్ళు కూడా పరిగెత్తిచ్చేస్తాడు. జీవితంలో రజోగుణము తమో గుణము ఉన్న వ్యక్తులు సహవాసమే చేయకూడదు. సాధ్యమైతే వాళ్ళని వదిలించుకోవాలి. ఎప్పుడు నీకు నరకాన్ని చూపిస్తే ప్రతి క్షణము అలాంటి వాళ్ళు వెంబడి ఉంటే కన్నా నీకు నరకాన్నే చూపిస్తూ ఉంటారు. కుళ్ళు బుద్ధి, అసూయ బుద్ధి ఉంటుంది. వాళ్ళు ఇంకూరు మంచిగా హాయిగా ఉన్నారంటే అస్సలు ఓరవలేరు. నాకెందుకురనే, నా బతుకు నా జీవితమై అని ఊరికే ఉండలేరు. సంబంధం లేని కాడ, అధికారం లేని కాడ అధికారం చెలాయించాలని చూస్తూ ఉంటారు. ఎవరు ఇచ్చారు నీకు అధికారం ఒక వ్యక్తిని కంట్రోల్ చేయడానికి, దీనికి కానీ అని చెప్పేసి? అలాంటి మూర్ఖుల సహవాసం ఉన్నప్పుడు అట్లా పరిగెత్తిచ్చేస్తూ ఉంటారు. శాస్త్రం చెప్తా ఉంది, ఒరే పిచ్చోడా, ప్రపంచంలో ఆ పని ఈ పని పెద్ద ఇంత పొడవు మాటలు చెప్పుకుంటారు, గొప్పగా చెప్పుకుంటారు. నేను అంత త్యాగం చేస్తే, నేను ఎండిపోయిన రొట్టెలు తింటున్నాను, కూడబెడుతున్నానేమో అని. అంతా మరుభూమిలో ఉన్న నీళ్ళ గురించి ఆలోచించినట్టే, పనికిరాని వస్తువులు, అదేదో పెద్ద గొప్ప పని అని చెప్పేసి. మూర్ఖత్వం. నువ్వు చెప్తుండనే నీలో పెద్ద మూర్ఖత్వం ఉంది. ఫస్ట్ దానికి విచారణ చేయలేదు. పనికిరాని, అదే చిన్నపిల్లలు బోకి పింఛలు అంటారు కదా, కుండలు పగిలిపోతే కన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి, వాటిని నేర్కొని కాసులాట్లాడుతూ ఉంటారు. మేము ఈ సీతాఫలం చెట్టు ఆకులు తెంపుకొని దాని మీద పెన్నులో 1000, 150 అని రాసుకొని ఆటల్లో బ్యాంక్ మేనేజర్ అయిపోతుంటే నేను వాళ్ళ దగ్గర లోన్ తీసుకొని పోతుండ్రి ఆటలు ఆడుకున్నట్టు. అలాంటి పిచ్చాట్లు కాకపోతే ప్రపంచంలో ఉన్నదంతా పిచ్చాట్లే. దాన్ని ఏదో పెద్ద సీరియస్గా ఆ పనికిరాని ప్రపంచంలో ఏదో డబ్బులు సంపాదిస్తుంటే, పెద్ద పదవిని పొందుతుంటే కానీ వాడిని పొగొడ్డము, చూడు వాడు నిజమైన బతుకుతున్నాడు, చాలా గొప్పవాడని. ఏం గొప్పవాడు? అంత మహామూర్ఖుడు. అసలు లేనే లేదు కదా ఈ ప్రపంచం. ఫస్ట్ దాన్ని నువ్వు గ్రహించు. నువ్వు దాన్ని గ్రహించకుండా నువ్వు ఎంత చేస్తే ఏం చేస్తుంది? మళ్ళా నువ్వు అట్ట పాడైపోయింది కాక ఇంకా మిగతా వాళ్ళు కూడా అటే లాక్కెళ్ళిపోతున్నావు.
నీది కాల్చుకున్నావు కానీ మిగతా వాళ్ళది కూడా కాలించు. నా ముక్కు కత్తిరించుకున్నారు, మిగతా వాళ్ళు ముక్కు కత్తిరించుకొని చెప్పేసి అందరినీ ఆ తప్పుడు మార్గంలో పంపిస్తున్నాం. సహజంగా దొరికే మనం ఆనంద స్వరూపులము. ఒక్క పని చేయాల్సిన అవసరం లేదు, ఒక్క మానసిక క్రియ కూడా అవసరం లేదు మన స్వరూపాన్ని. ఎంత పరిశ్రమలు, ఎంత ఉరికెత్తిస్తున్నారు. శాస్త్రంలో ఒక మాట వస్తుంది, భగవంతునికి ఈశ్వరునికి ద్రవ్య పూజలు చేయడానికన్నా మానసిక పూజలు చేస్తే భగవంతుడు చాలా తొందరగా వరాలు ఇస్తాడు, చాలా సంతృష్టి పడతాడని. అక్కడ విచారం వస్తుంది. మానసిక పూజలు ఏముంటుంది, ఏమీ ఖర్చు చేయము కదా. ద్రవ్య పూజలు అయితే ఎంత కష్టపడతాడు పాపం. ఆ పూలు తెస్తాడు, అవి తెస్తాడు, ఇవి తెస్తాడు, ఒత్తి నూనె పెట్టి బాగా పని చేస్తాడు. మరి దీనికి ఎక్కువ భగవంతుడు సంతృష్టి పడాలి కదా. మానసిక పూజలకి ఎంతంటే అక్కడ టీకాల విచారం వస్తుంది. ఒరే, నువ్వు నా పేరు మీద, భగవంతుని పేరు మీద నువ్వు ఒత్తులు అంటిస్తావు. ఆ ఒత్తి పండాలంటే ఆ రైతుకు ఎంత కాలింటుంది. 6 నెలలు వెయిట్ చేస్తే ఆ పంట చేతికి వస్తుంది. నీళ్ళు కట్టి, మందు కట్టి, దాన్ని తెంపుకొచ్చి, ఎక్కడో అంగడికి పోతే అంగడి నుంచి ఇక్కడికి వచ్చి, నువ్వు ఒక 5 నిమిషాల్లో అంటించే ఒత్తి కోసం దాని వెంబడాలు ఎంతమందికి పని చెప్తున్నావు, ఎంతమందికి పరిశ్రమ పెంచుతున్నావు. నువ్వు పెట్టే పువ్వు, ఆ పూల చెట్లు నాటాలన్నా ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, కలుపు తీయాలి, నీళ్ళు పెడుతూ ఉండాలి, ఇంత పరిశ్రమ ఉంది దాని వెనకాల. నీ ఫ్యాన్సీ ఒక పువ్వు పెట్టడానికి ఇంతమందిని నువ్వు పని చెప్తావా, ఇంతమందిని వాడుకుంటావా నువ్వు? ప్రతి ఒక్క వస్తువు, నువ్వు వాడే ప్రతి ఒక్క వస్తువులో వాళ్ళని వీళ్ళని పరిగెత్తిచ్చేస్తున్నావు. మళ్ళా ఇది మిథ్యా ప్రపంచం, పోనీ సత్యమైనది ఏదన్నా ఉందా? అందుకే మానసిక పూజలు రత్నై కల్పితమాసనం హిమజలై అని మనం మానసికంగానే చేయి. నీకు అలాంటి భావం చేస్తే కానీ ఊహించుకో ఒక శివలింగాన్ని బుద్ధిలో 20 ట్రక్కులు పూలు ఊహించుకో, తెచ్చుకో. ఎవరొద్దంటారు మనుషులు. ఇక్కడన్నా నువ్వు నిజమైన ద్రవ్యంలో కంజూసుకు దయ్యం పెట్టేస్తే ఎక్కడైపోతుందో అని బాధ కనిపిస్తూ ఉంటుంది. శివలింగాన్ని పెద్దగా కల్పించుకో. 20 ట్రక్కుల పూలు, 20 ట్రక్కుల పండ్లు, 10 ట్యాంకర్ల పాలు, 1 ట్యాంకరు తేనె నెయ్యి, 1 ట్యాంకర్ నెయ్యి మంచిగా తెచ్చుకొని ఆ పైపులు కనెక్షన్ పెట్టేసి శివలింగం మీద ధర పోస్తూ ఉండి చెప్పుకుంటా ఉండి రుద్రమంత్రాలు అవి ఎంత వైభవంగా చేసుకోవచ్చు. ఎవడడ్డు వస్తాడు? భగవంతుడు కూడా చాలా సంతృష్టిపడతాడు. అబ్బా, వీడు భక్తిలో మిగతా వాళ్ళని ఎవరిని ఒరికెత్తించలేదు, మిగతా వాళ్ళని చెమట గార్చేలాగా చేయకుండా బుద్ధివంతుడిగా నన్ను పూజిస్తున్నాడని చెప్పేసి భగవంతుడు చాలా సంతృష్టిపడి ఇంకా ఖుషి పడతాడు. కానీ ప్రపంచంలో మూర్ఖత్వం వల్ల వాళ్ళు పరిగెత్తి, వాళ్ళు మనశ్శాంతి లేకుండా మిగతా వాళ్ళని కూడా పరిగెత్తిస్తూ ఉంటారు. ఎప్పటికీ శాంతి ఉండదు. ఇవన్నీ రజోగుణము తమో గుణము లక్షణాలు. అలాంటి వ్యక్తుల వెంబలో ఎవరు ఎక్కువసేపు ఉండను కూడా ఉండలేరు. మంచి ఎండాకాలంలో ఇసుకలో చెప్పులు లేకుండా నడిచినట్టు ఉంటుంది అలాంటి వాళ్ళ దగ్గర. శాంతి లేదు, జ్ఞానం లేదు, విచారించడానికి, లోతుగా విచారించడానికి పోవడం లేదు. ఏది నిజమైన భక్తి ఏంటి? భగవంతుడి భక్తికి జ్ఞానానికి వేరు లేదు. భగవంతునికి ఏది ఇష్టము, దేని ఇష్టపడతాడు? అనవసరంగా ఈ నిత్య ప్రపంచంలో పరిశ్రమలు ఎక్కువ చేపించేసి సమయాన్ని వ్యర్థం చేపించేస్తే ఎవడి జీవితం ఉద్ధారమవుతుంది? అందుకే ఫస్ట్ అందుకే ఈ ఆత్మలాభాన్ని, ఈ మోక్షాన్ని పొందే లాభానికన్నా ప్రపంచంలో ఇంకో వేరే లాభం లేదు. అందుకే దీన్నే ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవాలి, దీనికోసం బతుకుతూ ఉండాలి. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం కోసమే మనిషి జన్మ వచ్చింది. ఆ మనిషి జన్మ వచ్చింది కాబట్టి కొద్దిగా ఇంకా శరీరంతో సంబంధం తెంచుకోలేకపోతున్నాను. ఈ శరీరం ఒక అవసరం ఉంది. శ్రవణమన నిధిధ్యాసనాలు చేసుకోవాలి కదా, గురువు దగ్గర ఉపదేశం. సొంతంగా పని చేసుకోలేకపోతున్నాను. మరి ఈ శరీరము దానికోసము కొన్ని రోజులు ఉండాల్సి పడుతుంది. మరి దీనికి భోజనం కావాలి. ఈ శరీరానికి 2 పూట్ల భోజనం, ఆ 2 పూట్ల భోజనం ఊరికే వస్తుందా? ఫ్రీగా రాదు. దానికోసం ఏదో ఒకటి కర్మ చేయాలి. ఇట్లా ఉండాలి ఇంపార్టెన్స్. ముఖ్యంగా లక్ష్యము మోక్షం ఉండాలి. మోక్ష కోసం ఈ శరీరం కొంత సాధనానికి కాసేపు కావాలి. శరీరం నిలబడే భోజనం కావాలి. ఆ భోజనం కోసం కొద్దిగా ఏదో ఒకటి చేసుకోవాలి. ఆ పరిశ్రమ శాస్త్ర ప్రకారానికి రోజుకు 2-3 గంటల సేపు చేసుకుంటే మస్తు అవుతుంది. కానీ మనిషి కోరికలు అవసరం లేనివన్నీ అవసరం ఉంది అనుకొని పెద్ద మేడలు కట్టుకుంటారు. జపాన్లో భూకంపాలు విపరీతంగా వస్తుంటాయి. వాళ్ళ ఇండ్లు అంతే 2000 రూపాయలు ఇండ్లు అయిపోతాయి వాళ్ళకి.
రూ. 2,000 ఇండ్లు అయిపోతాయి. టెంటే. ఇంకా బిల్డింగ్లు కట్టుకుంటే భూకంపం వస్తే కానీ పడిపోతాయి. పెద్ద పెద్ద శ్రీమంతులు కూడా అంతే. ఎంత శ్రీమంతులు అయితే పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే భూకంపం వచ్చి మళ్ళీ టప్పని కింద పడిపోతుంది. ఆ టెంటు 5 నిమిషాల్లో మొలలు కొట్టేసి టెంట్ బిగించుకునేసుకుంటారు ఇల్లు. మనము చచ్చిపోతాము ఒక ఇల్లు కట్టడానికి. జీవితం అంతా గాడిదల్లాగా పనిచేసి అంత ఇది ఏం చేసేవారంటే కానీ జీవితం అంతా కలిపి ఒక ఇల్లు కట్టాను అంతే. మరి వాడు టెంట్లోనే మంచిగా హాయిగా జీవించి వాడి జీవితము ఎండ్ అయిపోతుంది. ఎంత సమయం ఫ్రీ అయిపోతుంది. ₹1,00,00,000 మిగిలిచినట్టే కదా వాడు. ఆ సింపుల్ జీవితాన్ని వాడు కదా బుద్ధివంతుడు. ఆ ₹1,00,00,000 మనము ఈ డెట్ ఇన్వెస్ట్మెంట్లో ఇళ్లలో అంత గట్టి ఇళ్లలో పెట్టుకొని జీవితం అంతా ఉద్యోగాలు అవి గాడిదల్లాగా చేసి అంతా ఆ ఇంటికి సరిపోతుంది. మళ్ళీ నాకు సమయం లేదు, భక్తి చేయడానికి సమయం లేదు, ధ్యానం చేయడానికి సమయం ఎక్కడుంటుంది సమయం? పనికిరానివన్నీ అది అవసరము ఇది అవసరం అనుకుంటే ఏం అవసరం ఉంది? ఒక టెంట్ సరిపోదా? వాటర్ ప్రూఫ్ టెంట్లు వస్తాయి ఇప్పుడు. నువ్వు ఎక్కడుంటే ఏమి పొలంలో మంచిగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు లైఫ్ ఉంటుంది వాటికి. టెంట్ మంచిగా వేసుకొని ఉండు. మళ్ళీ అది అయిపోతే కానీ మళ్ళీ తీసేసి ఇంకో టెంట్ తీసుకో. ఎంత సింపుల్గా బతకచ్చు తెలివిని వాడుకుంటే. ఎన్నో పనికిరాని విషయాలన్నీ పనికి వస్తాయని, అది ముఖ్యము ఇది ముఖ్యము అని చెప్పేసి అలా ఎంతో అనవసరమైన పరిశ్రమలు చేసుకొని అసలైన దాన్ని వదిలిపెట్టేస్తారు. దీనికే సమయం లేదంటారు. దీనికోసమే మనిషి జన్మ తీసుకొచ్చావు. ఆత్మావారే ద్రష్టవ్య ఏతావద్దరే కల్వం అమృతత్వం. ఒరే మూర్ఖుడా, నువ్వు చేయాల్సిన పని ఆత్మను తెలుసుకోవడమే. దానికి మించిన వేరే పని లేదు. ఏతావద్దవరే ఖలు అమృతత్వము. ఈ అమృతత్వము ముందు మిగతాదంతా పరమ వేస్ట్. మిగతా కాడ నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చావు, ఎంత పరిశ్రమలు చేసావో నేషనల్ వేస్ట్. జలతాడనవద్దు. కట్టిని తీసుకొని ఊరికే నీళ్ళ చెరువులో కూర్చొని ఊరికే కొడతా ఉన్నాడంట. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఊరికే కొడతా ఉంటాడంట. మళ్ళీ పోయిడ్చి ఊర్లో ఉన్న పెద్ద మనిషి నాకు కూలి ఇమ్మంటాడట. ఒరే అందరూ కష్టపడ్డారు పొలం, నువ్వేం చేశారంటే నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతా ఉన్నాను, ఊరికి కట్టి తీసుకొని నీళ్ళని కొడతా ఉన్నాను. అలాంటి పనికిరాని పని చేస్తే ఎవరన్నా వాళ్ళకి డబ్బులు కూలి ఇస్తారా? ఏదైనా నువ్వు పరిశ్రమ చేస్తే పనికి వచ్చే దాంట్లో చేయి. పనికిరాని మిథ్యా జగత్తులో ఏంది ఊరికి ఎగురుకుంటా ఉండవు. సమయం లేదు. పనికిరాని విషయాలకంత సమయం ఇచ్చేసి నిజమైన దానికి ఇవ్వకుండా. ఇది శృత్యాచ ఆత్మసాక్షాత్కారస్య ఏవ పరమఫలత్వత్. ఇవన్నీ ప్రమాణాలతో ఆత్మసాక్షాత్కారమే పరమఫలం. అది దానికోసమే బతకాలి, దానికోసమే ప్రయత్నం చేయాలి. ఇది కాకుండా వేరే దాంట్లో చేసి అక్కడేమో నీకు సంతృష్టి ఏమన్నా ఉందా? అందరు జీవితాలు షికాయతులతోటి జీవితం నాశనం అయిపోయింది అనే చచ్చిపోతున్నారు. ఆ నాశనానికి కారణము మగుడినో పిల్లలనో వాళ్ళనో వీళ్ళని చూపించేస్తారు. మనకు చెడు అలవాటు లేదు. ఎప్పుడు మన దుఃఖానికి మన ఫెయిల్యూర్కి వీళ్ళు కారణమవుతారు. దానికి నేనే కారణము, నాదే తప్పని మనం చూసుకోము. కాబట్టి ఇలా పురుషత్వాన్ని వచ్చిన మనిషి జన్మాన్ని పశువులాగా వ్యర్థం చేసుకోకు అని చెప్పేసి గురువు శిష్యునికి చెప్తున్నారు. దాన్నే మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో దీనే చెప్తారు. సర్వోపాధి వినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయాత్మానమాత్మస్థం న భూయ కల్పసే ధ్వనే. సర్వోపాధి వినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయాత్మానమాత్మస్థం న భూయ కల్పసే ధ్వనే. సమస్త ఉపాధుల నుంచి ముక్తుడైన సచ్చిదానంద స్వరూపుడైన అద్వితీయమైన నీలోనే ఉన్న ఆత్మను భావించు. ఎప్పుడు అలాంటి నీలోనే ఉన్న ఆత్మని భావిస్తుండు మనసు బుద్ధులు ఉన్నంత వరకు. సంసారము మార్గానికి
నువ్వు యోగ్యుడు కాకుండా అయిపోతావు. అంటే మళ్ళా నీలో ఇంకోసారి సంసారం అనేది రాదు. అందుకే భావనకు అంత ప్రాధాన్యత ఉంది. మనం అనుకుంటాం ఊరికే అట్లా భావించుకోవడం వల్ల అయిపోతుంది. భావించుకోవడం వల్లనే అవుతుంది. నేను అలాంటి సాక్షి స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపాన్ని సోహం 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 అని అలా భావించుకుంటూనే నువ్వు అలాంటి ఆ స్థితిని పొందుతావు. నువ్వు భావించుకునే దాని మీద మహత్వ బుద్ధిని పొందుతూ ఉంటే తప్పకుండా దాన్నే పొందుతావని శాస్త్రం చెప్తా ఉంది. కల్పసే అధ్వని అంటే, ఈ అధ్వని అంటే అడవి. అడవి ఎలాంటిదంటే సంసారాన్ని అడవితోటి మళ్ళీ ఈ అడవిలోకి నువ్వు రావు అని. ఇప్పుడు అడవిలో ఏమవుతుంది? భయం వేస్తుంది కదా. అయ్యో ఎటువైపు నుంచి ఏ పులి వస్తుందో, సింహం వస్తుందో, పాము వస్తుందో, ఎలుగుబంటి వస్తుందో, ఏది వచ్చి నన్ను అటాక్ చేస్తుందో భయం వేస్తుంది. మరి ఇది కూడా అంత మనుషుల మధ్యలో ఉన్నాం కదా. ఇది జనారణ్యం. ఊర్లు సిటీలు కూడా మనుషులు ఉన్న అరణ్యం. అక్కడ పశువులు ఉన్న అరణ్యం, ఇక్కడ మనుషులు ఉన్న అరణ్యం. ఇక్కడ కూడా మనకు భయం వేస్తూ ఉంది కదా. ఎవడు నింద చేస్తాడో, ఎవడు తిట్టుకుంటాడో, ఎవడు నాకు హాని కలుపుతాడో, ఎవడు నన్ను మోసం చేస్తాడో, అయ్యో నా భర్త నన్ను వదిలేస్తాడేమో, నా పిల్లలు నన్ను సాకరేమో, నా కోడలు నన్ను సాకదేమో, ఎన్ని భయాలు భయపడుతూనే ఉన్నాం కదా. అందుకే ఇది కూడా అడవి, ఇది జనారణ్యం అని చెప్పేసి. కాబట్టి ఇలాంటి జనారణ్యంలోకి మళ్ళీ నువ్వు రావు అని. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఆవృత్తి అభావం ఉపపాదయతి ఛాయ ఇది అని ఆవరణ శక్తిని కూడా ఉపాయం చెప్తూ పోతా ఉన్నారు. ఇప్పుడు ఛాయేవ పుంసః పరిదృశ్యమానం ఆభాసరూపేణ ఫలానుభూత్యా శరీరమారాచ చవవన్నిరస్తం పునర్న సంధత్త ఇదం మహాత్మా ఛాయేవ పుంసః పరిదృశ్యమానం ఆభాసరూపేణ ఫలానుభూత్యా శరీరమారాచవన్నిరస్తం పునర్న సంధత్త ఇదం మహాత్మా. ఛాయేవ పుంసః ఆత్మతత్వజ్ఞాని స్వరూప చైతన్యాన్ని అనుభవిస్తూ మనిషికి తన నీడని ఎట్లా చూస్తామో మరి అంత పట్టించుకోము. మన నీడ మీద ఎవరన్నా తొక్కినా, నడుచుకొని పోతున్నా మనకేం అంత సంబంధంగా ఉండదు. అయ్యా అది ఏం కాదులే, ఒట్టిది, దాన్ని మన నీడని తొక్కితే మనకేం కాదులే అని ఎంత దృఢంగా చూస్తామో, ఈ శరీరాన్ని అలాగా దూరం నుంచి శవంలాగా వదిలిపెట్టేయాలి. శవాన్ని ఇప్పుడు మన ఇంట్లో అన్నో అక్కో ఎవరో బాగా వాళ్ళ మీద అంటే విపరీతమైన ప్రేమ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు చచ్చిపోయినారనుకోండి, చచ్చిపోయిన తర్వాత ఆ శవాన్ని ఇంట్లో పెట్టుకుంటాము. మళ్ళీ పూడ్చిపెట్టో కాల్చిపెట్టో వచ్చింటాము. మళ్ళా వాళ్ళు పూడ్చిపెట్టి కాల్చిపెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా కనిపించినారనుకో కేకలు పెట్టేస్తారు, అయ్యో ప్రేతాత్మ అని చెప్పేసి. అందుకే నచికేతుడు యమధర్మరాజు ఇచ్చే వరాల్లో ఒక వరము, మా నాన్న నేను తిరిగిపోతే మళ్ళీ నన్ను భూత ప్రేతాత్మ అని భయపడద్దు అని ఆ వరం అడుగుతాడు. ఎందుకంటే నేను తిరిగి చచ్చిపోయినప్పుడు మళ్ళీ తిరిగిపోతే కన్నా భూతం ప్రేతాత్మ అనుకుంటాడని చెప్పేసి. అంటే ఆ శవాలను మళ్ళీ మనం దగ్గర ఉంచుకోవాలనుకోము. చచ్చిపోయిన శవం ఫోటోను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. చాలామందికి ఇప్పుడు మొబైల్ వచ్చేసిన టక అని ఫోటోలు తీసేస్తూ ఉంటారు, దాన్ని సేవ్ చేసుకుంటారు. చచ్చిపోయిన శవందా బతికి ఉన్నప్పుడు ఫోటోలు తీసి ఉంటే అలాంటి ఫోటోలు తీసుకోవాలా. శవం ఫోటోలు పెట్టుకోకూడదు. మళ్ళా చాలా ఇల్లు సత్యనాశం అయిపోతుంది.
ఆ, వి- తీరిపోయిన తర్వాత తీసుకోవాలి. ఆ ఆ శవం ఫోటోలు తీసుకోకూడదు. ఆ శవం ఆ? వీడియో తీసుకున్నాం సార్, పిచ్చి ఎక్కువ. పిచ్చి ఎక్కిపోయింది. ఆ వీడియోలు తీస్తారు, అవన్నీ మళ్ళీ ఆ శవాన్ని చూసుకుంటుంటే కన్నా ప్రేతాత్మలు ఎంటర్ అయిపోతాయి, మళ్ళీ దుష్ట శక్తులు ఇదైపోతాయి, జీవితాలు మళ్ళీ ఉల్టా అయిపోతాయి మళ్ళీ. అట్లా పెట్టుకోకూడదు, చూడకూడదు, శాస్త్రం నిషేధం చేస్తుంది. ఛాయాచిత్రాలు పెట్టుకోకూడదు అని చెప్పేసి. ఆ వాళ్ళు వాడిన వస్తువులు కూడా అసలు ఇంట్లో పెట్టుకోకూడదు. అన్నీ అక్కడే వదిలిపెట్టేసి రావాలి, శ్మశానంలోనే ఎక్కడైనా అడవిలోనో దూరంలో వదిలిపెట్టి రావాలి. ఎందుకంటే మనిషి మోహంతో బతికి ఉంటాడు. నా మంచము, నా రొగ్గు, నా పరుపు, ముఖ్యంగా వాళ్ళు వేసుకున్న బట్టల మీద విపరీత మోహం ఉంటుంది. ఆ బట్టలు ఎవరైనా వాడుకుంటే కన్నా వాళ్ళకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. కొంతమంది దానం ఇస్తున్నారు, అది ఏ కూడా తెస్తుంది. ఇప్పుడు మా సర్టిఫికేట్ మా అన్నయ్య తీరిపోయినాడు, ఆ బట్టలు ఉంటాయి కదా, దాని మీద అది కూడా కాల్చేయాలా. శాస్త్రం చెప్తుంది దాన్ని కాల్చకపోయినా గంగా నదిలో వేసి ఎక్కడైనా అడవిలో ఎక్కడైనా చెట్ల కిందకితో పెట్టేసి వచ్చేసి తర్వాత. ఎందుకంటే సన్యాసులు అవధూతులు ఉంటారు కదా, వాళ్ళకి అవి అంటుకో. ఒకవేళ అలాంటి వాళ్ళకి ఏదైనా బట్ట గిట్ట అవసరం ఉంటే కన్నా వాళ్ళ దాన్ని వాడుకుంటారు, అట్లా తీసుకుంటారు. అట్లా చెట్లకి తగిలేసి వచ్చేస్తారు అంతే. వాళ్ళకి ఇవన్నీ ముట్టుకోవు. మరి వాళ్ళు ఎవరి దగ్గర బట్టలు అడుక్కోరు కదా అవధూతలు. ప్రత్యాచర్పుట విరుచిత కంతహ అని బస్సుల కింద, గాడీల కింద పీసులు అయిపోయిన బట్టలు, పనికిరాని బట్టలు ఉంటాయి కదా, అలాంటి బట్టల్లో వేసుకొని దాంతోనే గుదిడి అంటారు, బొంత తయారు చేసుకుంటారు. అదే రొగ్గు ఎవరి దగ్గర. ఎందుకంటే ఎవరి దగ్గరన్నా మనం ఒక ఫేవర్ తీసుకుంటే, సహాయం తీసుకుంటే మనకు తెలియకుండా మనం వాళ్ళకి గులాములం అయిపోతాం. ఇది వాత్సవం. గురువు సన్యాసికి మాత్రము ఎంత తక్కువ ఫేవర్లు తీసుకుంటే అంత మంచిది. ఫేవర్లు తీసుకోకుండా అనాయాసంగా జీవితం ఎట్లా గడుపుతూ ఉంటుందో అది శ్రేయం. మైసూర్లోనే ఒక ఘటన జరిగింది. మాకు నేర్పించే స్వామీజీ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఎవరికి తల వంచే రకం కాదు. కాకపోతే అక్కడ డాక్టర్ హస్ముఖ్ ఖడి అని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ అయింది. ఆ స్వామీజీ ఆశ్రమం కట్టుకోవడానికి 55 లక్షలు ఇచ్చాడు. ఇంకా ఆయన వస్తున్నాడు అక్కడికి అని చెప్తేనే ఇంకా స్వామీజీ ఫుల్ టెన్షన్. ఇప్పుడు మనం గెస్ట్లు వస్తున్నారంటే కన్నా రూములంతా బాత్రూమ్ క్లీన్ చేయి, అది చూడి, బట్టపరుపు, రగ్గుందా లేదా, దిమ్ముందా లేదా, స్మెల్ వస్తున్నాయి లేదా, మస్కిటో కాయలు ఉందా లేదా, టెన్షన్ తీసుకుంటామా లేదా? ఎందుకంటే ఆ భక్తుల దగ్గర నుంచి మనము సహాయం తీసుకున్నాం కాబట్టి అక్కడ ఇక గులాంగిరి తప్పదు. అక్కడ ఆయన అంతా ఎవరికి తల వంచని సింహంలాగా ఉన్న స్వామీజీ ఇంకా ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు కదా అంటే ఇంకా ఫుల్ టెన్షన్ తీసుకుంటున్నాడు. మళ్ళీ రూమ్కి వస్తున్నాడు, నాకు చెప్తున్నాడు అది క్లీన్ అయిందా, ఇది క్లీన్ అయిందా. అందులో రూములు పెద్దగా ఉంటాయి, అందులో కిచెన్ కూడా ఉంటుంది. కిచెన్లో స్టవ్ ఉందా, అగ్గిపెట్టి ఉందా, పాల ప్యాకెట్ పెట్టావా, స్టవ్ అంటించేది లైటర్ ఉందా, మళ్ళా పాత్రలు కడుక్కోవడానికి లిక్విడ్ ఉందా, ఎన్ని వస్తువులు ప్రతిదీ కూడా, బాత్రూంలో సోప్ ఉందా, టవల్ ఉందా. ఇంకా నేను చూసి ఎక్కువ టెన్షన్ తీసుకుంటా అంటే కొంచెం చూసి కొంచెం నవ్వుకుంటే గుర్తుపట్టేశా. చాలా సూక్ష్మంగా ఉంటారు వేదాంతులు. నాకు తెలుసు నువ్వు ఎందుకు నవ్వుతున్నావో, నాకు తెలుసు, రా కూర్చో అని. చూడు, జీవితంలో ఎవరి దగ్గర ఏమీ సహాయం తీసుకోకూడదు సాధకులైన వాళ్ళు. ఒకసారి తీసుకుంటే వాళ్ళు వస్తే కన్నా తప్పకుండా ఈ వ్యవస్థలు ఈ సేవ చేసుకోవాల్సింది, వేరే మార్గం లేదు. నీకు యోగ్యత ఉంటే చెట్టు కిందనో గుహల్లోనో. అందుకే రామకృష్ణ పరమహంసులు మనుషులు కట్టిన స్లాబ్ కిందకి వచ్చేవాడు కాదు. ఇంత చెట్ల కింద న్యాచురల్గానే ప్రకృతికి పరమాత్మ సృష్టించిన ప్రకృతి, ఎవరు ప్రమేయం లేకుండా పెరిగిన ఏదైతే ఉందో ఆ చెట్లు, నీడు, గుహలు అక్కడే ఉన్నాడు. కానీ ఎంత ఇదైనా కూడా మనిషి కట్టిన స్లాబుల కిందకు మాత్రం వచ్చేవాడు, ఆడు కూడా పెట్టేవాడు కాదు రామకృష్ణ పరమహంసులు గురు తోతాపురి. ఇది వాస్తవం. ఎక్కడే కానీ ఎవరి దగ్గరన్నా మనం ఫేవర్ తీసుకున్నామంటే కన్నా మనకు తెలియకుండా వాళ్ళకి మనము గులాములమైపోతాం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టే ఈ విషయం ఎందుకు
శవం. ఉమ్. ఒకసారి మనం ఈ శరీరాన్ని మనం శవంలాగా వదిలిపెట్టిన తర్వాత మళ్ళా దాన్ని కావాలని అనుకోం కదా. మనకి ఇష్టమైన వాళ్ళ శవాల్ని దగ్గర పెట్టుకోవాలనుకుంటాము. ఎంత ప్రధానమంత్రి శవమైనా కూడా ఒక రోజు కన్నా ఎక్కువ పెట్టుకోరు. ఏమైనా సుగంధం వస్తుంది అనుకుంటావా? ఎంత దుర్గంధము, దరిద్రమప్ప. నేను ఫస్ట్ కుక్కలు చచ్చిపోతేనే చాలా దుర్గంధం వస్తుంది అనుకోండి. మనిషి దుర్గంధం కుక్కల కన్నా వరస్ట్. మనిషి ఎబ్బబ్బబ్బా ఎంత దుర్గంధం. ఆ శ్రీశైలంలో ఎవరో మా ఆశ్రమం నుంచి ఒక 300 మీటర్ల దూరంలో ఒక చెట్టుకి ఊరేసుకుంటే కానీ కింద భాగాన్ని ఆ గుంట నక్కలు అవి ఇవి కొరకు తినేసాయి. కానీ సగం శరీరం అట్లే కూలిపోయి అక్కడి నుంచి కొద్దిగా గాలి వస్తే ఆశ్రమం 300 మీటర్లు అంటే కన్నా హెచ్చు తక్కువ ఆ టర్నింగ్ గుంత కాలు ఉంది కదా ముందు, అంత దూరంలో ఉన్నాడు. అంత దూరం నుంచి గాలి వీస్తే కానీ ఆశ్రమం లోపలికి వస్తే ఒక 5-6 మందికి మాకు వాంతులు అయ్యింది ఆ వాసనకు. అంత దుర్గంధం మనిషి ఈ శరీరం. అలాంటి దుర్గంధమైన కూరగాయలు కూలిపోయినవన్నా పెద్దగా ఏమనిపించదు. కూరగాయలు అవి ఎంత బాగుంటాయి, అవి కూలిపోయినా కూడా పెద్ద తలకాయ అయిపోయిన అనిపించదు. కానీ ఈ శరీరం కూలిపోతే మాత్రం ఇలాంటి దరిద్రమైన దుర్గంధమైన శరీరంలో ఇంకా ఉండాలనుకుంటాం మనం. అందుకే శవంలాగా వదిలిపెట్టేసి ఈ శరీరం మీద ఉన్న శరీరాన్ని కూడా జీవించి ఉండంగానే మళ్ళా ఎట్లా ఒకసారి వదిలిపెట్టిన తర్వాత ఎలా ఉండాలని నెక్స్ట్ శ్లోకం. ఈ శ్లోకము భలే చెప్తుంటారు ఎగ్జాంపుల్గా సాధువులు. సతత విమల బోధ నందరూపం స్వమేత్య త్యజ జడమల రూపోపాదిమేతం సుదూరే త్యజ జడమల రూపో పాదిభేతం సుదూరే అత పునరపి నైవ స్మర్యతాం వాంతవస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ. సతత విమల బోధానందరూపం స్వమేత్య త్యజ జడమల రూపోపాధిమేతం సుదూరే అథ పునరపి నైవ స్మర్యతాం వాంతవస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ. సతత విమల బోధానందరూపం స్వమేత్య త్యజ జడమల రూపోపాధిమేతం సుదూరే అత పునరపి నైష స్మర్యతాం వాంతవస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ. సతతం అంటే నిత్యము విమల బోధానంద రూపం, శుద్ధమైన జ్ఞానానంద స్వరూపాన్ని, ఆత్మను స్వం ఏత్యా అంటే పొందు, ఆ ఆత్మస్వరూపాన్ని పొందు. త్యజ జడమల రూపోపాధిమేతం సుదూరే, ఈ జడమైన మల రూపము ఎంత మలినాలే, శరీరంలో అంతా గలీజే ఉంది. మలరూపమైన ఈ ఉపాధి మేతం సుదూరే, చాలా దూరం నుంచి వదిలిపెట్టంటే గాన కొద్దిగా కూడా దీని మీద మోహం పెట్టుకోకు. ఇలాంటి పనికిరాని శరీరంలో ఎందుకు ఉండాలనిపిస్తుందో, ఇరుక్కుపోయినా నువ్వు. అథ పునరపి నా ఏవా స్మర్యత, మళ్ళీ నీవు ఒకవేళ శరీరం మీద తాదాత్మ్యం వదులుకున్న తర్వాత మళ్ళీ దాన్ని గుర్తు కూడా తెచ్చుకోవద్దు. ఎలా అంటే వాంత వస్తు స్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ. మనం వాంతులు చేసిన దాన్ని మళ్ళీ తెలుసుకుంటామా? దాన్ని తెలుసుకుంటే మళ్ళీ ఇంకోసారి వాంతులు అయిపోతాయి. ఎట్లా మనం వాంతి చేసిన దాన్ని, అదేమో తెలుగులో కూడా డైలాగ్ ఉంది, కక్కిన కూటికి కుక్కలు ఆశపడతాయి మేము కాదు అని చెప్పేసి. ఆ వాంతి చేసుకున్న వస్తువుని ఒకసారి మళ్ళీ తిరిగి దాన్ని స్మరించాలా, తెలుసుకోవాలా అని ఎట్లా అనిపించదో అట్లా ఈ శరీర భావాన్ని, నేను ఈ శరీరం అన్న భావాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళా దాన్ని గలీజుని నువ్వు ఇది నేను అని అనుకోకు. ఎందుకు అనుకుంటావు? మలమూత్రాలని ఇది నేను అని అనుకుంటామా? అవి బయటికి పోయిన వెంబడే అది నేను కాదు, తూచి అది నేను కాదు అనుకుంటాము. అదేమన్నా ఒక సుక్క ఏట ఇట్ట పడిందంటే నా మూత్రము మళ్ళీ స్నానం చేయాలి, సోప్ తోటి కడుక్కోవాలి.
మరి రోజు పొట్ట లోపలే పెట్టుకుంటున్నావు కదా ఆ మలమూత్రాన్ని. తూచి అని ఎందుకు అనిపిస్తలేదు? విచారణ చేస్తలేవు. మళ్ళీ మడి అందరూ ఏమి గుడి లోపలికి పోతే స్నానాలు చేసుకొని అట్లా ఇట్లా మైలైపోతుంది గుడి అట్లా ఇట్లా అని. పొట్ట నిండా మలము పెట్టుకున్నావు, మూత్రాలు పెట్టుకున్నావు. ఎప్పటికీ మలమూత్రాలతో ఉన్న బ్యాగు నువ్వు. ఆ మలమూత్రాల బ్యాగ్ తోటి గుడి లోపలికి వెళ్ళిపోయావు. నువ్వే దుర్గంధం, నువ్వే మలినము, ఇంకేం మడి నువ్వు. అంత భ్రాంతి. కాకపోతే మరి నిజమైన మడిని ఆచరించు. మరి ఈ పనికిరాని శరీరాన్ని వదిలిపెట్టి మలినమైన శరీరాన్ని దూరం పెట్టి నిజమైన స్వరూపంతో భగవంతుని పూజ చేయి. ఎంత శుద్ధంగా ఉంటుంది. ఈ డస్ట్బిన్ని వెంబడి పట్టుకొని ఎక్కడ పోతే భగవంతుని ముట్టుకుంటే మైలైపోదు. అందుకే శరీర భావాన్ని వదిలిపెట్టేసిడి. అలా వదిలిపెట్టేసి దాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవద్దు. మళ్ళీ ఇంకో శరీరంలో నేను అహంబుద్ధి తెచ్చుకోవాలని కోరిక రాకూడదు. ఎవడు ఏమైనా ఇప్పుడు మన మల్లమూత్రాలు ఎక్కడో షేన్లోనో అక్కడెక్కడో వదిలిపెట్టేసి వచ్చింటాం. మనం ఇక్కడ ఉంటాం, అక్కడ ఎవడో దాన్ని మలమూత్రాలని నిలుచుకొని నువ్వు దుర్మార్గుడు, నువ్వు దుష్టుడు అని తిట్టుకుంటా ఉంటాడు. మనకేమైనా అవుతుందా? అస్సలు మనకేమీ కాదు. మరి ఈ శరీరాన్ని కూడా ఆ మలమూత్రాలను వదిలిపెట్టినట్లే దీని మీద ఉన్న భావాన్ని వదిలిపెట్టేస్తే దీన్ని ఎవడన్నా తిట్టుకొని ఎవడన్నా కొట్టుకొని మనకు సంబంధం లేనట్టే మనం ఉండాలి. ఇది సాధన, ఇది ప్రాక్టికల్. ఎప్పుడు నువ్వు ఆచరణలో ఇలాంటి గొప్ప స్థితికి వస్తావో అప్పుడు నువ్వు ఈ వేదాంతం విన్నది పనికి వచ్చిందని అర్థము. కాబట్టి వాంత చేసుకున్న వస్తువులాగా అంత అసహ్యంగా దీన్ని వదిలిపెట్టే, మళ్ళీ దాన్ని ఇంకోసారి పొందాలనుకోకు అని. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో దీని గురించే చెప్తారు. సమూలమేతత్ పరిదహ్య వహ్నో. పరిదహ్య ఇదియా? పరిదహ్య వహ్నో సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే తతస్వయం నిత్య విశుద్ధ బోధా నందాత్మనా తిష్టతి విద్వరిష్టః. సమూలమేతత్ పరిదాహ్య వహ్నౌ సదాత్మని బ్రహ్మని నిర్వికల్పే తతస్వయం నిత్య విశుద్ధ బోధానందాత్మనా తిష్టతి విద్వరిష్టః. ఎవరైతే సమాధి అభ్యాసాలు చేసుకుంటూ ఉంటాడో అలాంటి వాడు సదాత్మని బ్రహ్మని నిర్వికల్పమైన బ్రహ్మలో సమూలమేతద్ పరిదహ్య వహ్నౌ, ఈ సమూలంగా అజ్ఞానకార్యమైన ఈ శరీరము ప్రపంచాన్ని కూడా సమూలంగా దహించేస్తాడు, కాల్చేస్తాడు. దాని తర్వాత తతస్వయం నిత్య విశుద్ధ బోధానందాత్మన, విశుద్ధ బోధాత్మ తన స్వరూపంలోనే ఎప్పటికీ ఉంటాడు. దాన్ని జ్ఞాననిష్ట అంటారు. జ్ఞాననిష్టానికి ఇదే డిఫరెన్స్. జ్ఞానం ఇప్పుడు మనం కూడా తెలుసుకున్నాం. మనం తెలుసుకున్నది పరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానం కొన్ని రోజులు ఇలాగే అభ్యాసం చేస్తుంటే దాన్ని అపరోక్ష జ్ఞానంగా మారుతుంది. అపరోక్ష జ్ఞానం కూడా అందులోనూ నిష్ట, అందులోనే ఉండే తత్వం ఉండాలి కదా. కాసేపు అందులో అపరోక్ష జ్ఞానం తెలుసుకొని మళ్ళా బహిర్ముఖంగా బయటకు వచ్చేస్తే కన్నా అది పనికి రాకుండా పోతుంది. ఆ కాస్త పొందిన పరోక్ష జ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానంగా పొందిన దాన్ని జ్ఞాననిష్టగా మార్చుకో. అంటే అందులోనే ఉండడం, కంటిన్యూస్గా ఆ స్థితిలోనే ఉండేలాంటి అభ్యాసం చేసి దాన్ని జ్ఞాననిష్టని పొందిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆరోహతి, మళ్ళీ వాడు వాపసు రాడు, వాడు ముక్తుడైపోతాడు, మళ్ళీ జనన మరణ చక్రాలకి వాపసు రాడు అని శాస్త్రం చెబుతుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రారబ్ధం శ్లోకాలు కూడా ఇంకొన్ని దాని తర్వాత స్టార్ట్ అవుతాయి. ప్రారబ్ధ సూత్రగ్రథితం శరీరం
ప్రయాతు వా తిష్టతు ఘోరివస్రక్ प्रयातु वा तिष्ठतु गौरिवसत् న తత్పునః పశ్యతి తత్వవేత్త तत्पुनः पश्यति तत्त्ववेत्ता నందాత్మనా బ్రహ్మని లీనవృత్తిః नन्दात्मना ब्रह्मलीनवृत्तिः ప్రారబ్ధసూత్రగ్రథితం శరీరం ప్రయాతు వా తిష్టతు ఘోరివస్రక్ న తత్పునః పశ్యతి తత్వవేత్త నందాత్మనా బ్రహ్మని లీనవృత్తిః प्रारब्धसूत्रं ग्रथितं शरीरं प्रयातु वा तिष्ठतु घोरिवसत् न तत्पुनः पश्यति तत्त्ववेत्ता नन्दात्मनि ब्रह्मलीनवृत्तिः ప్రారబ్ధ సూత్రగ్రథితం శరీరం. ఈ శరీరముకు ప్రారబ్ధం చూసుకుంటా ఉంది. అనవసరంగా మనం టెన్షన్లు తీసుకుంటాం. మనం పుట్టుకు ముందే ఆయుష్ 84 సంవత్సరాలకు వీడికి ఆయుష్ అని డిసైడ్ అయిపోతే ఆ 84 సంవత్సరాలకి భోజనం కూడా రెడీ అయిపోయి ఉంటుంది. మనం చేసే ఉద్యోగాలు పరిశ్రమలు నిమిత్త కారణాలు అంతే. అది నువ్వు చేయకపోయినా నీ ప్రారంభం అది భోజనం నువ్వు కూర్చొని చూడు, మళ్ళీ నువ్వు కూర్చున్న చోటికి భోజనం వస్తూ ఉంటుంది. నమ్మకం ఉండాలంతే. ప్రారంభంలో అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది. అందుకే ఈ శరీరము ప్రారబ్ధ కంఠార్పితం అని చెప్పి ప్రారబ్ధానికి వదిలిపెట్టేస్తారు జీవన్ముక్త పురుషులు. ఆ స్వరూపంలో నిలబడిన వాళ్ళు ఇంక మళ్ళీ ఈ శరీరం మెయింటెనెన్స్ గురించి కొద్దిగా కూడా ప్రయత్నాలు చేయరు. ఎవరో శిష్యులో వీళ్ళో బలవంతంగా చూసుకోవాలి, కానీ వాళ్ళకి ఈ శరీరం మెయింటెనెన్స్ గురించి అస్సలు పట్టించుకోరు. వివేకానందునికి బొట్టనెల నుంచి నెత్తి వరకు అన్ని పాటల్లోనూ సమస్య ఉండేది. అస్సలు పథ్యం పాటించేవాడు కాదు. అవసరం లేదు. ఈ శరీరంలో ఎక్కువ రోజులు ఉండాలని కోరిక ఉండదు వాళ్ళకి, జ్ఞానులకు. ఎంత తొందరగా రాలిపోతే అంత తొందరగా మంచిదని ఉంటుంది. కాబట్టి నా తత్పునః పశ్యతి తత్వవేత్త నందాత్మన బ్రహ్మని లీన వృత్తి. ఆ బ్రహ్మలో వృత్తులు లీనమైపోయిన తర్వాత ఈ శరీరం గురించి అసలు పట్టించుకోడు. న తత్పునః పశ్యతి ఇది ఇత్యాది ఉత్తరార్ధం ఉపపాదయతి అఖండ ఇది. మరి ఎట్లా మరి ఆయన చూడకుండా పోతే ఈ శరీరము గురించి కూడా కొద్దిగా కూడా భోజనం తినడం వల్ల, స్నానం చేసుకోవడం వల్ల, బట్టలు వేసుకోవడం వల్ల దీని మీద కూడా గమనం ఉందంటే దాని గురించి నేను చెప్తాను. అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః కిమిచ్చన్ కస్య వా హేతోర్ దేహం పుష్ణాతి తత్వవేత్. అఖండానందమాత్మానం విజ్ఞాయ స్వస్వరూపతః కిమిచ్చన్ కస్య వా హేతోర్ దేహం పుష్ణాతి తత్వవేత్. అఖండానందం ఆత్మానం విజ్ఞాయ. అఖండమైన ఆనంద స్వరూపమైన ఆత్మను తెలుసుకున్న తర్వాత స్వస్వరూపత సంపూర్ణంగా స్పష్టంగా తెలుసుకున్న వ్యక్తి కిమిచ్చన్ కస్య వా హేతో కిమిచ్చన్ కస్య కామాయ అనే శాస్త్రం ఉంటుంది. ఏమి ఒక కోరికతోటి మళ్ళీ ఈ దేహం పుష్ణాతి, ఈ శరీరానికి మళ్ళీ ఎందుకు మెయింటైన్ చేయాలనుకుంటాడు? అసలు ఈ ప్రపంచమే మిథ్య, ఈ జీవభావమే అబద్ధము, శరీరమే నాది కాదు అని తెలుసుకున్నవాడు ఎందుకు కనీసం ఈ శరీరానికి ఒక పూట భోజనం నోట్లకన్నా ఎందుకు పెట్టుకుంటాడు? నీళ్ళన్నా ఎందుకు తాగుతాడు? ఆల్రెడీ వాడు తెలుసుకునేసాడు, ఆ స్వరూప జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ శరీరం అవసరమన్నా ఏమిటికుంటుంది వాడికి? అస్సలు ఉండదు. ఎందుకంటే ఆత్మానం చేద్ విజానీయా దయమస్తి ఇది పురుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజరేత్. బృహదారణ్యక ఉపనిషత్తు చెప్తుంది. ఆత్మానం చేద్ విజానీయత్, ఒక్కసారి ఆత్మను తెలుసుకునేస్తే అయమస్తి ఇది పురుషః, నేను సచ్చిదానంద స్వరూపం అనే విషయాన్ని తెలుసుకుంటే కిమిచ్చన్ కస్య కామాయ, ఏ కోరికతోటి ఈ శరీరాన్ని అనుసంజరేత్. అందుకే ఆయనకు పునర్జన్మలు ఉండవు. ఎందుకంటే శరీరము అవసరమే లేదు. శరీర భావం నుంచి దూరం అయిపోయింటాడు. మనకు ఆ శరీర భావం నుంచి దూరం కాలేదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి శరీరం వచ్చేస్తూ ఉంటుంది. శరీరాలు అవసరం అనే భావన ఉందనుకో, ఆయనకు
జ్ఞానం పూర్ణంగా ఉంటుంది కాబట్టి దాని అవసరమే ఉండదు. నిజంగానే రామకృష్ణ పరమహంస కూడా ఇలాంటి స్థితికి వెళ్ళారు. శిష్యులు బలవంతంగా తిని పెట్టేవారు, కానీ ఆయనకు భోజనం స్వయంగా పోయి తినాలనే కోరిక కూడా లేని స్థితికి వచ్చేసింది. సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వాళ్ళంతా చేతులు కత్తిరించుకొని పోతూ ఉంటే కూడా అసలు పోతుంది, సంబంధమే లేదు. ఈ శరీరం ఉంటే ఉండని, పోతే పోనీ అని, సస్తే సాని, ఉంటే ఉండని అని చెప్పేసి ఆ భావనలో ఉంటారు. కస్తాం పరానంద రసానుభూతి ముత్సృజ్య శూన్యేషు రమేత విద్వాన్ చంద్రే మహాహ్లాదిని దీప్యమానే చిత్రేందు మాలోకయితుం కైచ్చేతని. ఇప్పుడు ముందు ఒక శ్లోకంలో వచ్చింది, ఆల్రెడీ వచ్చింది, 523 శ్లోకములు వస్తుంది. కస్తాం పరానంద రసానుభూత ముత్సృజ్య, ఆ పరమానంద స్వరూపాన్ని వదిలిపెట్టి శూన్యేషు రమేత విద్య అని పనికిరాని ఈ ప్రపంచంలో ప్రాపంచికమైన ఈ శరీరం కూడా ప్రాపంచిక వస్తువునే. ఇలాంటి శరీరంలో ఎవడు రొమాన్స్ చేస్తాడు? చంద్రే మహాహ్లాదాని దీప్యమానే, మంచి పున్నం రోజు చంద్రుడే డైరెక్ట్గా కనిపిస్తూ ఉంటాడు. ఆ చంద్రాన్ని డైరెక్ట్గా చూసి ఆనందిస్తాడా, లేదా కానీ ఫోటోలో ఉన్న చంద్రుని చూసుకొని ఎవరన్నా ఇష్టపడతాడా? డైరెక్ట్గా చంద్రుడు కనిపిస్తున్నప్పుడు ఫోటోలు చూడాలని ఎవరికైనా ఇష్టం? డైరెక్ట్గానే చూస్తాడు ఆకాశంలోకి. కాబట్టి ఆ పరమానంద స్వరూపాన్ని పొందుతున్నవాడు ఎందుకు ఈ శరీరం మెయింటెనెన్స్ గురించి అస్సలు పట్టించుకుంటున్నాడంటే ఇంకా అవిద్య లేశము, అజ్ఞానం ఇంకా కొద్దిగా ఉంది అని, ఆసక్తికరంగా పట్టించుకుంటున్నారంటే కానీ ఇంకా పోలేదు అని చెప్పేసి, ఇంకా శరీరంలో బతకాలనే ఆశ, కోరికలు ఇంకా పోలేదు, శరీర భావనని వదిలిపెట్టలేదు అని చెప్పేసి. అందుకే మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఇంకంతా ఫుల్ దెబ్బల మీద దెబ్బలు పడతాయి. క్లైమాక్స్ ఇది. శిష్యునికి అంత బోధ అయిపోయింది, వానికి మళ్ళీ ఇంకోసారి పనికిరాని శరీరం మీద, ప్రపంచం మీద మనసు రాకూడదని మొత్తం ఇంకా నిధిధ్యాసన శ్లోకాలే వస్తుంటాయి. ఇంకా వైరాగ్యం గురించి వస్తుంది, ప్రారంధ కర్మల గురించి వస్తుంది, జీవన్ముక్త పురుషుడు అంటే ఎట్లుంటాడని జీవన్ముక్త పురుషుని లక్షణాలు వస్తుంటాయి. ఈ సమయంలోనే దీనికి టీకా రాస్తూ చంద్రశేఖర భారతీ స్వామీజీ నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. వివేక చూడమని సామాన్యమైన గ్రంథం కాదు. మరి 3 సంవత్సరాలు అవధూత బట్టలు వేసుకోలేదు. శృంగేరి మఠంలో శంకరాచార్యులు వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుంది, పూజలు అవి అన్నీ వదిలిపెట్టేసి అవధూతలాగా నవ్వుకుంటూ అలాగే పడి ఉన్నాడు. ఇంకా చూసేటోళ్ళు పిచ్చి పట్టేసిందని కొంతమంది మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, నాకు చూపిస్తున్నారు. 3 సంవత్సరాలు ఎవరికి ఏమి మాట్లాడలేదు. 3 సంవత్సరాల తర్వాత సమాధి స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత నన్ను పిచ్చి ఆసుపత్రికి చేర్పించారు కదా, పిచ్చి అని చెప్పేసి అని, తప్పైపోయింది గురుగారు అంటారు. అక్కడ పోతే కానీ మీ పిచ్చి ఆసుపత్రులు ఏమి పిచ్చోళ్ళ లక్షణాలు ఏమీ కనిపిస్తలేదు, అంత ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంది. అసలు భోజనమే తింటలేడు, శరీరంలో అన్ని రక్త సంచారణ అన్నీ ఫుల్ పుష్టిగా ఉన్నాయి. అవసరమేముంటే స్వరూపంలో నిలబడిన తర్వాత ఈ మనసు ప్రాణము చలాయమానం అవుతూ ఉంటేనే ఆకలి దొప్పులు అవుతాయి. ప్రాణాన్ని స్తబ్ద రూపంలో నిలబెట్టిన వారికి ఆకలి దొప్పులు ఏముంటాయి? కాబట్టి అలాంటి గొప్ప స్థితిని పొందాలి మనము అని శిష్యునికి ఇప్పుడు మంచి మంచి విషయాలు చెప్తారు. అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 12:30